ఏమైంది హర్ష? ఏమైంది చెప్పు హర్ష, ఏమైంది చెప్పు, ఏమైంది? ఏమంత టెన్షన్లో ఉన్నావు? చెప్పురా హర్ష, ఏమైంది చెప్పు. సార్ అది సిద్ధు సిద్ధు సార్ సార్ దొరకరా నా కొడుకు ఇప్పుడు. ఈ చేయగదరా నా మీద కంప్లైంట్ ఇచ్చినది. నా కొడక్క తీసుకో నా కట్టి. దీని సాగు ఎట్లా ఉండాలంటే నా మీద కంప్లైంట్ చేయడానికి 1కి 10 సార్లు ఆలోచించాలి. అదే అన్నా. ఏయ్! చెప్పు హర్ష, చెప్పు ఏమైంది? నేను కూడా నీ సార్నే కదా, నాతో చెప్పు హర్ష, ఏ విషయమో. సిద్ధు సార్, సిద్ధు నా ఫ్రెండ్. వాడు ఇన్నాళ్ళు విలాస్ గాని గురించి చెప్తుంటే లైట్ తీసుకున్నాను సార్, కానీ వాడు నా చేతుల్లో చచ్చిపోయినాడు సార్. సిద్ధు 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 ఏమైందిరా? కళ్ళు తెరిచా సిద్ధు? ఏ సిద్ధు సిద్ధు ఏ సిద్ధు ఎవర్రా? సూర్య. ఎవర్రా? ఏమైందిరా? సూర్య. నీకేం కాదురా, నేనున్నానురా. ఏ సిద్ధు నీకేం కాదురా, నేనున్నానురా. సిద్ధు సిద్ధు నీకేం కాదురా, నేనున్నా. సిద్ధు 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 ఏ సిద్ధు నా ఫ్రెండ్ చేయలేని పని నేను చేస్తాను సార్. ఆ విలాస్ గాన్ గురించి ప్రిన్సిపల్ సార్తో ఎలాగైనా కంప్లైంట్ చేస్తాను సార్. నా ఫ్రెండ్ సిద్ధులాగా ఇంకా ఎవరు చావకుండా చూస్తాను సార్. ప్రిన్సిపల్ సార్తో కంప్లైంట్ చేస్తాను సార్. హర్ష హర్ష, ఇప్పుడు వద్దు, ప్రిన్సిపల్ సార్ మీటింగ్లో ఉన్నారు. ఇప్పుడు వద్దు, ఈ విషయం ప్రిన్సిపల్ సార్తో ఈవినింగ్ డిస్కస్ చేద్దాం, ఓకేనా? హర్ష, ఈ విషయం నీకు నాకు మధ్యలోనే ఉండాలి. పొరపాటున వేరే వాళ్ళకి తెలిసిందంటే నీకు డేంజరే, వాళ్ళకి డేంజరే. బీ కేర్ఫుల్. అలాగే సార్. సరే సార్. సార్ నా చెల్లెక్కడ?
హలో విలాస్. సూర్య